बानू है मैडम को बुला दो చిన్న ఒకసారి చూడరా ఇక్కడ 1 సెకండ్ లుక్ హియర్ జస్ట్ ఓకే టేక్ స్మైల్ ఇది ఉందమ్మా ఇది ఇంకా ఓకే పర్ఫెక్ట్ సార్కి ఒకసారి పెట్టి ఇంకోసారి ఇలా తిరుగు బుజ్జి చూడమ్మా స్మైల్ ఓకే ఉండు అయిపోయింది నువ్వు రా ఇప్పుడు వెళ్ళే స్లోగా ఇక్కడ చూడు ఒకసారి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ బొకే వచ్చేది బొకే అటువైపు ఓకే సార్ రమ్మా ఎందుకు సార్ ఒక నిమిషం ఓకే స్మైల్ ఆల్ ఆఫ్ స్మైల్ సార్ ఓకే సార్ మీరు టర్న్ అవ్వండి అబౌట్ టర్న్ కొంచెం కొద్దిగా బయట చల్లింది కదా కొన్ని రావాలండి ఎందుకు రావాలి అట్లా దూరం పెట్టుకోండి బాక్స్ ఎన్ని దూరం ఉండాలి మీరు బాక్స్ కనిపించకూడదు దూరం నుంచి చేయండి దూరం నుంచి చేయండి
అయిన శ్రీ కొప్పు సుధాకర్ గారిని ఓకే సార్ ఓకే సార్ विश्वविद्यालय MA इंग्लिश आंध्र विश्वविद्यालय MA हिस्ट्री श्री वेंकटेश्वर विद्यालय 1988 తెలుగు పండిట్ విద్యానికేతన్ పిఎల్గా పనిచేశారు. 20 జూన్ 1988 నుండి 30 నవంబర్ 1990 వరకు శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేశారు. శ్రీమతి జ్యోతి గారితో వివాహం, సంతానం నరేష్ భార్గవి గారు. 1990 డిసెంబర్ 26 నుండి 2001 జూలై 23 వరకు జేఎన్వి సీసా హర్యానా వరకు జేఎన్వి పెదగావి వెస్ట్ గోదావరిలో పనిచేశారు. జూన్ 30, 2007 నుండి సెప్టెంబర్ 9, 2007 వరకు జేఎన్వి గయా బీహార్లో పనిచేశారు. 2012 వరకు జేఎన్వి సమస్తిపూర్ బీహార్లో పనిచేశారు. మళ్ళీ తిరిగి 4 ఆగస్టు 2012 నుండి 31 ఆగస్టు 2017 వరకు జేఎన్వి పెదవేగి వెస్ట్ గోదావరిలో పనిచేశారు. సెప్టెంబర్ 14, 2015 నుండి ఇప్పటి వరకు మన విద్యాలయంలో జేఎన్వి లేపాక్షిలో పనిచేసి రిటైర్మెంట్ అవుతున్నారు.
ఉప ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, నా తోటి స్నేహితులకు నా నమస్కారాలు. నా పేరు తనిషి. నేను 7వ తరగతి ఆ విభాగంలో చదువుతున్నాను. అందరికీ తెలుసు, ఈనాడు మన తెలుగు ఉపాధ్యాయుడు అంటే కె సుధాకర్ గురువు గారిది పదవీ విరమణ. అందుకు బాధగా ఉంది. ఈ సందర్భంలో నేను గురువు గారిపై నాకు తెలిసినంత మీకు చెప్పాలనుకుంటున్నాను. మా గురువు గారు, మేము 7వ తరగతి మొదట్లో మాకు గురువుగారు అంతగా పరిచయం లేదు. కానీ పోను పోను ఆయనతో మా తరగతికి రుణానుబంధం ఏర్పడింది. ఆయనే మా తరగతి ఉపాధ్యాయుడు. కానీ మమ్మల్ని ఆయన కూతురుగా చూసేవారు. మేము ఆయనను ఓ తండ్రిలా చూస్తాము. ఆయనది మాట తప్పని స్వభావం. ఆయన నిస్వార్థంగా ఉంటారు. ఆయన వల్ల మా తరగతి చాలా మంచిగా వెలుగుతుంది. మా గురువుగారితో గడిపిన జ్ఞాపకాలు ఎన్నెన్నో. వాటిలో కొన్ని చెప్తాను. గురుగారి నవ్వులు మాకు చిన్ని కృష్ణుని నవ్వులతో సమానం. మాకు ఉన్నవి చిన్ని జ్ఞాపకాలే, కానీ అవి మా మనసుల్లో నిలిచిపోతాయి. మా 7వ తరగతి కోరిక మా గురువుగారే మాకు రావాలి, ఇంకా బోధించాలి. వారితో ఉంటే సమయం చాలా తొందరగా అయిపోతుంది. ఆయన బోధనలను మేము చాలా చక్కగా వింటాము. ఇంతవరకు ఏ ఉపాధ్యాయుడితోనూ మేము ఇంత దగ్గర అవ్వలేదు. 7వ తరగతి ఎంత తొందరగా అయ్యిందో నాకే తెలియదు. ఆయన చరిత్రను ఎంత బాగా చెప్తారో. ఆయన చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. వేదికపై చెప్పించారు. ఆయన ప్రోత్సాహం వల్లనే నేను ఆనాడు అవలీలగా చెప్పగలిగాను. ఆయనను మాటలతో చెప్పలేను. ఆయన మా గురుగారు. ఎప్పటికైనా మా గురుగారే. మమ్మల్ని ఇలా తీర్చిదిద్ది వెళ్తున్నారు. మళ్ళీ వస్తారని చాలా ఆశతో ఎదురు చూస్తున్నాము. తెలుగు దినోత్సవం నాడు పాల్గొన్నామని మాకు బహుమతులు ఇచ్చారు. ఆయనకు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు కూడా వచ్చింది. కానీ ఏనాడు గొప్పగా చెప్పుకోలేదు. అది ఆయన స్వభావం. ఆయన ఉపాధ్యాయుడు కాదు, ఓ తండ్రి. ఆయన కవితలకు తిరుగులేదు. ఆయన సామర్థ్యం అంతులేనిది. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలరు. అదే మా నమ్మకం. మాకు ఆంగ్లం అంటే ముందు ఇష్టం, కానీ ఇప్పుడు ఏ భాష ఇష్టమని అడిగినా తెలుగు అనే చెప్తాము. ఎందుకంటే అది మా గురువుగారి వల్లే మాకు తెలుగు అంటే ఇష్టం. అందుకే మా గురువు గారు మళ్ళీ మాకు బోధించడానికి రావాలి. అందుకే మీకోసం మా 7వ తరగతి ఆ విభాగపు బాలికలు ఒక చిన్న కానుక సమర్పిస్తున్నాము. లిఖిత ఈ పక్క కొంతమంది, ఈ పక్క రండి, కొంతమంది గర్ల్స్ ఈ పక్క రండి. ఎట్లా రండి. ఓకే సార్. ధన్యవాదాలు. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు గురువుగారు మాకు తెలుగు బోధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గురువుగారు మాకు ఇచ్చిన మార్గదర్శకత్వంలోనే మా జీవితం ఎంతో విలువైనది. మీరు ఎంతోమంది విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపి వారిని అజ్ఞానం నుండి జ్ఞానులుగా తీర్చిదిద్దారు. మాకు మీరు ఒక గురువుగారు మాత్రమే కాదు, ఒక ఆదర్శం, ఒక మార్గదర్శకుడు. మీరు రాసే రచనల ద్వారా మేము ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాము. చిన్న వయసులోనే విద్యాలయంలో ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఎలా ప్రతిభను పెంపొందించుకోవాలి అనే విషయాలలో మీరు మాకు ఎంతో ప్రేమగా నేర్పించారు. క్రీడలు, సంగీతం, సాహిత్యం వంటి కార్యక్రమాలలో పాల్గొనడానికి మమ్మల్ని ప్రోత్సహించారు. ఉపాధ్యాయులతో ఎలా మాట్లాడాలి, స్నేహితులతో ఎలా వ్యవహరించాలి అనే మంచి అలవాట్లను కూడా మాకు బోధించారు. 6వ తరగతిలో నన్ను క్లాస్ లీడర్గా చేసి నా మీద ప్రత్యేకమైన విశ్వాసం చూపినందుకు నేను మీకు ఎంతో కృతజ్ఞతలు. మేము ఎన్ని తప్పులు చేసినా కోపం చూపకుండా చిరునవ్వుతో వాటిని సరిదిద్దుతూ మమ్మల్ని మంచి మార్గంలో నడిపించారు. ఒకరోజు మా తరగతి గది అపరిశుభ్రంగా ఉన్నప్పుడు మీరు ఎవరిని ఏమీ అనకుండా స్వయంగా చీపురు తీసుకొని తరగతి గదిని శుభ్రం చేసిన సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుకుంది. ఆ రోజు మీరు మాటలతో కాదు, మీ మౌనంతో మళ్ళీ ప్రోత్సాహపడేవారు. నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని తెచ్చుకొని సెలవుల్లో శాస్త్రీయ నాట్యం, సంగీతం నేర్చుకోవాలని నేను ఒక తప్పు కూడా చేయకపోవడంతో ప్రధానాచార్యులు వేదికపై నన్ను మెచ్చుకున్నప్పుడు నాకంటే మీరే ఎక్కువ ఆనందించారు. మీరు నన్ను సాధారణ విద్యార్థిలా కాకుండా కన్న కూతురిలా ప్రేమతో చూసుకున్నారు. ఇప్పటికి మీరు పదవీ విరమణ అలా కళ్ళు మూసి తెరిచే లోపు 3 సంవత్సరాలు గడిచిపోయాయి. జ్ఞాపకాలతో కూడిన 3 సంవత్సరాలలో అందమైన సంవత్సరం నేను ఇక్కడ చెప్పిన మొదటి
తరగతి చదువుతున్నప్పుడు మీరు మా తరగతి ఉపాధ్యాయులు. అలాగే మీరు మాకు తెలుగు బోధించేవారు. అది మాకు విద్యాలయంలో మొదటి రోజు. ప్రధాన ఆచార్యుల వారు మమ్మల్ని వేదిక మీద పిలిచి మా పేరు, ఊరు, మా గమ్యం గురించి అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఆంగ్లంలో తెలిపారు. ఆ రోజు ఆంగ్లం రాని వారు కూడా ఆంగ్లంలో చెప్పడానికి ప్రయత్నించారు. అలా ప్రధానంగా గడిచిపోయింది. ఈ విద్యాలయంలో మాకు మొదటిగా బోధించిన ఉపాధ్యాయులు మీరు. అప్పుడు మీరు మాకు తెలుగు ఎంత గొప్పదో తెలియజేశారు. ఆ రోజు మేము చేసిన ఒక చిన్న తప్పుకి మాకు చాలా బాధ కలిగింది. అలా రోజులు గడిచినాయి. ఫిబ్రవరి 21న మాతృభాష దినోత్సవం. మీరు నాకు మరియు నా స్నేహితురాలు ప్రేరణకు వ్యాఖ్యానం చేసే అవకాశం ఇచ్చారు. అది ఈ విద్యాలయంలో మేము చేసిన మొదటి వ్యాఖ్యానం. ఆ రోజు మేము 6వ తరగతి అయినా బాగా చేశాము అని ప్రధానాచార్యులు వారు మెచ్చుకున్నారు. ఆనాడు మేము మాకు ఇచ్చిన శిక్షణ వలనే మమ్మల్ని ప్రధానాచార్యులు వారు మెచ్చుకున్నారు. అప్పుడు మీరు మమ్మల్ని చూసి గర్వపడ్డారు. దాని మరుసటి రోజు మీరు మాకు పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు. అది నాకు ఈ విద్యాలయంలో వచ్చిన మొదటి బహుమతి. ఆ రోజు మీరు నన్ను ప్రోత్సహించడం వలన మరియు నాకు ఇచ్చిన ధైర్యం వలన నేటికి నేను వేదికపై ఎలాంటి కార్యక్రమాలైనా ధైర్యంగా ప్రదర్శిస్తున్నాను. ఇప్పటికీ మీరు మాకు బోధించడానికి రాకపోయినా మీరు మమ్మల్ని ఒక సొంత కూతురులాగా చూసుకుంటారు. ఇది మీరు మాపై చూపిన ప్రేమ వలన. నేను మీరు మాపై చూపిన ప్రేమ మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీకు పదవి విరమణ జరుగుతుంటే నాకు చాలా బాధగా ఉంది. మీలాంటి తల్లి లాంటి గురువు జీవితాంతం మరువని గురువు గారు. మీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా ప్రియమైన గురువు గారైన విద్వాన్ కె సుధాకర్ గురువు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. మేము జేఎన్వి లేపాక్షి 6వ తరగతి విద్యార్థులం. మీరు మాకు ఒక సంవత్సరం మాత్రమే బోధించినప్పటికీ మా జీవితాల్లో మీ స్థానం ఎంతో ప్రత్యేకమైనది. మీరు మాకు తెలుగు భాషను ఎంతో ప్రేమగా సులభంగా బోధించారు. మీ బోధన వల్ల మాకు భయం కాకుండా ఆసక్తి పెరిగింది. తెలుగు పాఠాలతో పాటు మంచి నడవడి, క్రమశిక్షణ, గౌరవం వంటి విలువలను కూడా మాకు నేర్పించారు. మేము ఇంటిని, తల్లిదండ్రులను గుర్తు చేసుకుని బాధపడినప్పుడు మీరు మాకు ధైర్యం చెప్పి మనసులను దోచారు. మీరు మా గురువుగారు మాత్రమే కాదు, మా మార్గదర్శకులు. మీరు పదవి విరమణ పొందుతున్న ఈ సందర్భంలో మేము చాలా బాధపడుతున్నాము. కానీ మీరు మాకు నేర్పిన పాఠాలు ఎప్పటికీ మా జీవితాల్లో నిలిచిపోతాయి. గురువు గారు మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. గురుగారు మాతో గడిపిన కొన్ని రోజులు నేను కొన్ని మాటలు రాశాను ఆయన గురించి. శీర్షిక గురుదక్షిణ, అంకితం విద్వాన్ పప్పు సుధాకర్ గురుగారు. గురుగారు నమస్కారం. మీరంటే మాకు చాలా ఇష్టం. మీరు ఆచార్య ద్రోహుడులాగా మా 40 మందిని మంచి మార్గంలో నడిపించారు, నడిపిస్తున్నారు. మా వలన తప్పులు జరిగినప్పుడు అలా చేయకూడదని ప్రేమగా చెప్పి మమ్మల్ని సరిదిద్దారు. మీరు మమ్మల్ని ద్రోణాచార్యులుగా గురువుగా సన్మార్గంలో నడిపించారు. కానీ మేము అర్జునులాంటి విద్యార్థులు కాలేకపోయాము. ఇకపై మంచి విద్యార్థులుగా మారడానికి తప్పక ప్రయత్నిస్తాము. మీరు చెప్పే పాఠాలతో పాటు మీరు చెప్పే నీతి కథలు, మహాభారత కథలు అంటే మాకు చాలా ఇష్టం. మీరు మా ద్వారా అనేక నాటకాలు చేస్తారు. నాకు నారదుడు, కృష్ణుడు, అన్నమయ్య వంటి పాత్రలు ఇచ్చారు. గత సంవత్సరం మాకు పద్యాలు నేర్పించారు. మాలో ఉన్న ప్రతిభను గుర్తించారు. ఆలోచన మా గుండె చెప్పులు. మీలాగా ఎదగాలని మా కోరిక. మీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. మీ స్థాయి నేడు 2 నేషనల్ అవార్డులు, 50కు పైగా వర్టికల్ సర్టిఫికెట్లు. పదవీ విరమణకు తెలుగు ఉపాధ్యాయుల గురించి సన్మాన పత్రాలు రాసిన దానికి మీ మిత్రులంతా కలిసి ఒక కొత్త బిరుదు ఇవ్వబోతున్నారు. ఇది మీ స్థాయి. మీతో కలిసి గడిపిన 2 సంవత్సరాలు ఎంతో ఆనందాన్ని, ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చాయి. కానీ ఇప్పుడు మీ పదవీ విరమణ అనే వార్త చాలా బాధ కలిగిస్తోంది. ఎక్కడో మీరు మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకుంటారని చిన్న ఆశ. గురుగారు, మీరు అధికారికంగా పదవీ విరమణ చేస్తున్న మా మనసులో నిరంతరం ఉండిపోతారు. 2వ తరగతికి కూడా మీరే బోధించాలి అని మేము మీ దగ్గర నుండి ఇంకా ఎన్నో నాటకాలు, ఇంకా
Garu and my dear loving staff and loving children, a very good morning to you all. And parents, ఎవరెవరు ఇక్కడ ఉన్నారో అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గురువుగారు పదవి అంటే విరమణ అనే దానికన్నా ఇంకొక లైఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఒక చిన్న విన్నపం ఏమంటే, గురుగారు మీరు ఇంకా ఇక్కడ కొనసాగిస్తే ఈ చిన్నారుల హృదయం మేము అందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతామని ఇది ప్రధానమైన కోరిక. ఇంకా నా విషయానికి వస్తే, ఈ స్కూల్లో నేను 2017 ఆ డేట్కి వచ్చాను. నేను వచ్చిన తర్వాత మీకందరికీ తెలిసింది, నేను నార్త్ ఈస్ట్లో వర్క్ చేసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇది నా హోమ్ డిస్ట్రిక్ట్ అని చాలా ఇష్టంగా వచ్చాను అనమాట. అంతే ఇష్టంతో మీరు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ స్కూల్లో నేను కొన్ని ఇబ్బందుల పాలు అయినది మీకు అందరికీ తెలుసు. అప్పుడు నాకు ఒక తండ్రి లాగా అనే దానికన్నా తండ్రి అయి నన్ను ఒక మంచి నడవడిక నేర్పించి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఆయన కృప వల్లే అని చెప్పవచ్చు. అయిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను 10th క్లాస్ తీసుకున్నప్పుడు ఆయన చేసిన ఒక గైడెన్స్, అది నాకు అంటే నేను చాలా నేర్చుకున్నాను ఆయనతోటి. ఇక్కడ ఎలా ఉండాలి, ఎలా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఒక బోర్డ్ క్లాస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎలా తోటి స్టాఫ్ తోటి ఎలా ఉండాలి, నాకు జీవితంలో ఎవరు నేర్పలేనంత నేర్పు ఆయన నాకు నేర్పించాడు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో అంటే, నేను ఎప్పుడైనా ఏ స్కూల్కైనా వెళ్తే ఒక చిన్న మాటకి నేను చాలా భయపడేదాన్ని. అక్కడ స్టాఫ్ ఎలా ఉంటారో, పిల్లలు ఎలా ఉంటారో, ఎలా ఉండాలో అక్కడ అనేసి. కానీ గురువు గారికి మనసు పూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకునేది ఏమంటే, నేను ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మీరు వేసిన ఆ ఫుట్ ప్రింట్స్ని నేను జీవితాంతం రుణపడి ఉంటాను గురువు గారు. ఇంకా ఒక్క స్వార్థంతో ఒక చిన్న వినపం, నేను ఆల్రెడీ యాక్చువల్గా నేను ఈ ప్రోగ్రామ్ అంతా స్పాన్సర్ చేద్దాము అనేసి మా ప్రిన్సిపల్ సార్ని నేను ఒకసారి రిక్వెస్ట్ కూడా చేశాను. కానీ నాకు ఆ అవకాశం దొరకలేనందుకు చాలా బాధగా ఉంది. కానీ గురువు గారు, ఎక్కడైతే నీ జీవితంలో ఏదైనా నాకు చేసే ఛాన్స్ దొరికితే మాత్రం నేను వదులుకోను గురువు గారు. థ్యాంక్ యూ. Teaching staff and non-teaching staff of JV Lepakshi, a very good morning to everyone. నా పేరు శృతి కీర్తి. నేను ఇక్కడ 2016 to 21 బ్యాచ్లో చదివాను. మాకు గురువు గారు 3 ఏళ్ళు టీచ్ చేశారు. అండ్ ఈరోజు మనకి ఎంతో ప్రత్యేకమైన రోజు. మన గురువు గారి పదవి విరమణ కార్యక్రమం జరగబోతుంది. అండ్ మాకు పర్సనల్గా గురువు గారు అనే పేరు ఎక్కడ విన్నా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మన గురువు గారు తెలుగు ఉపాధ్యాయులు శ్రీ కే సుధాకర్ గురువు గారు మాత్రమే. అండ్ మీ బోధన, మీ గైడెన్స్ ఇలానే మాతో ఎప్పటికీ ఉండాలి గురువు గారు. మీ ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండాలి. ప్రతి బర్త్డే వచ్చినా మీరు ఎంతో హార్ట్ఫుల్గా అందరినీ దీవిస్తారు. అది మాకు చాలా ఆనందం కలిగిస్తుంది గురువు గారు. అండ్ గురువు గారు మన తెలుగు నేర్పించడమే కాకుండా అసలు ఎలాంటి కష్టం వచ్చినా ఎలా ఎదుర్కోవాలి, అసలు ఆ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎంత ధైర్యంగా ఎదుర్కోవాలి అనేది మనకి చాలా నేర్పిస్తారు. అండ్ ఇలాంటి ఎన్నో మార్గాలు మనకి గురువు గారు నేర్పించారు. అందుకే మా బ్యాచ్ తరఫున నేను మాట్లాడడానికి వచ్చాను. అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ టు బీ హియర్ అండ్ ప్రజెంట్ గుడ్ థ్యాంక్స్ టు గురువు గారు. అండ్ ఇలానే
మీరు ఎప్పుడు మన గురువు గారిని ప్రేమిస్తూ గురుగారు చెప్పింది స్ఫూర్తితో విని అండ్ ఎలాంటి పొజిషన్కి పోయినా నా లైఫ్లో పర్సనల్గా ఎలాంటి పొజిషన్కి పోయినా నా వెనకాల ఒకరు ఉన్నారు అంటే అది గురువు గారు మాత్రమే. అండ్ జేఎన్వి లేపాక్షికి నంది ఎంత ముఖ్యమో మన జేఎన్వి లేపాక్షికి గురువు గారు ఎంత ముఖ్యం. సో I feel so proud to be here and very warm welcome to all and thank you for giving me this golden opportunity. మీరు ఎక్కడికి వెళ్ళినా మాతోనే ఉంటారు గురువు గారు అండ్ మీ గైడెన్స్ ఎప్పుడు మాకు అలానే ఇస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం గారికి, all the faculty of Jawaharlal Navoday Vidyalaya Lepakshi and my dear students, a very good morning to all of you. Myself Praveena, Indian Forest Service Officer from Telangana cadre, and I am the alumni of Jawaharlal Navoday Vidyalaya Krishnapuram, and I went to JNV Board of Shiksa and Migration Scheme during 93 to 95 and sir was my teacher over there. సో ఈరోజు తెలుగు టీచర్ రిటైర్మెంట్ కాబట్టి నేను చాలా కష్టపడి తెలుగులో మాట్లాడడానికి ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో బేర్లీ సహకరించలేదు రాయడానికి, బట్ ఐ ట్రైడ్. ఐఎమ్ నాట్ ఏ పోయెట్ ఆర్ ఎనీథింగ్, బట్ సార్ని గుర్తు తెచ్చుకొని నాకే ఏదైనా రాయాలని సార్ గురించి అని అనిపించింది. సో మా ప్రియమైన తెలుగు గురువు గారికి నా పాదాలు వందనం. ఎక్కడి నుండి ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచించినప్పుడు 40 సంవత్సరాల మధ్య వయస్సురాలైన నేను 15 సంవత్సరాల అమ్మాయిని అయిపోయాను. నేను 1993-95 మధ్యకాలంలో జవహర్ నవోదయ విద్యాలయ బోధాన్ సిర్సా జిల్లా హర్యానా నందు 9 మరియు 10వ తరగతి చదివాను. ఆనాటి జ్ఞాపకాలు ఒకసారి నా మనసు పొరలో నుంచి చూశాయి. అప్పుడు అతను గురువు గారు మాత్రమే కాదు, తనకు తాను ఎన్నో పాత్రలను స్వయంగా పోషించారు. ఒక గురువు, తండ్రి, మార్గదర్శకుడు, శ్రేయోభిలాషి, సంరక్షకుడు, ఇంకా ఎన్నో. మా గురువు గారు శ్రీ విద్వాన్ కొప్పు సుధాకర్ గారు తనకు పేరుకు తగ్గట్టు నిజంగా అమృతం కురిపించేవారు. చెదుని కంటే చల్లనైన వారు. ఎప్పుడూ మీ ముఖంలో కోపం చూడలేదు. మీరు కోపంతో ఎలా ఉంటారో కూడా తెలియదు. పేరెంట్స్ డే మరి సెలవు రోజుల్లో మేము ఒంటరిగా ఉన్నామనే బాధ తెలియకుండా మాతో సమయం గడిపేవారు. వివిధ ప్రదేశాలకు తీసుకుని వెళ్ళేవారు. మాకు ఆరోగ్యం బాగాలేని రోజుల్లో వసతి గృహానికి వచ్చి మరీ పరామర్శించేవారు. గురువు గారు మీ గొప్పతనం తెలిపే మరో సందర్భం, సెలవు రోజుల్లో ఊరికి వెళ్ళే సమయంలో అందరికీ రైలు టికెట్ కన్ఫర్మ్ కానప్పుడు మీరు పడ్డ అవస్థలు, మాకు ఇబ్బంది కలగకుండా మమ్మల్ని మా సొంత ఊరికి తీసుకొచ్చిన మీ ప్రహాసనం నేను జీవితంలో మర్చిపోలేను. గురువుకి శిష్యులందరూ సమానమైన నన్ను మీ ప్రియ శిష్యురాలుగా చూస్తున్నారేమో అనే ఒక భావన. మీ శిష్యరికంలో కేవలం 2 సంవత్సరాలే ఉన్నా జీవితకాలం ప్రేమలు, బాధ్యతలు నేర్పించారు అని విశ్వసిస్తాను. మా గురువు గారు ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, మంచి రచయిత, కవి, తెలుగు భాషాభిమాని, ఒక గొప్ప మనసున్న వ్యక్తి. నేను సమాజంలో ప్రస్తుత స్థితిలో ఉండడానికి మీ ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను. అప్పుడు మమ్మల్ని మీ కుటుంబంలో ఒకరిగా చూసుకున్న అమ్మగారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు. పిల్లలకు, పలువులకి, మంత్రాలకి నా ఆశిస్తుంది. ఈ పదవీ విరమణ ఒక కొత్త సాహసానికి నాంది. మీ వృత్తి జీవితం ఎంత సంతృప్తికరంగా ఉందో మీ పదవీ విరమణ జీవితం కూడా మంచి ఆనందంగా, సంతృప్తికరంగా, కొత్త ఆరంభాలు మరియు ఉత్తేజకరమైన ప్రయాణాలతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. మీరు మాట్లాడడం ఆపితే నేను మాట్లాడతాను, లేదంటే మీరు కుశలమా? మేము కుశలం. మీకోసం మేము ఒక చిన్న కవితని రాస్తాం. మాకు ఇలా ఎన్నో నేర్పిన గురువు గారికి ఏదో ఇవ్వాలని రాస్తూ ఇలా మా మనసులోని భావనలను ఈ కవిత రూపంలో మీకు అందిస్తున్నాం. మా గురువు గారు క్లాస్లోకి వస్తే తెలుగు కూడా సైడ్గా నిలబడుతుంది. మీరు పాఠం చెప్పేటప్పుడు గురువు గారు నేను స్టూడెంట్స్ కాదు, మీ ఫ్యాన్. మీకు పాఠం చెప్పడం వెనుక సుధాకర్ గారి గురించి మాట్లాడడం అంటే కొంచెం కష్టమైన పని, మరి నాలాంటి వారి కష్టమైన పని. ఆ పేరులోనే ఉంది విద్వాన్ కొప్పు సుధాకర్ అని. మరి విద్వాన్ గురించి మాట్లాడాలంటే విద్వత్తు ఉండాలి.
మరి ఏ ఒత్తు లేని ఈ ఒత్తు మాట్లాడుతుంటే బాగుంటుంది కదా. కాబట్టి ముచ్చటగా రెండు మాటలు. ఎస్, సెకండ్ పేజ్. తెలుగు విభాగము అంటే సుధాకర్ గారు. సుధాకర్ గారు లేని తెలుగు విభాగాన్ని ఊహించుకోవడం కానీ చెప్పడం కానీ కష్టం. పిల్లలకి అభిమానమైనటువంటి వ్యక్తి, గౌరవించినటువంటి వ్యక్తి, పిల్లలంటే అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఈ విద్యాలయంలో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినంత వరకు ప్రతీది తనే స్వయంగా ముందుండి చేసేటువంటి వ్యక్తి. ఇప్పుడు పదవీ విరమణ చెందిన తర్వాత ఆ లోటు కంటికి స్పష్టంగా కనబడుతుంది. మిత్రులు కాబట్టి ఎంతసేపు అయినా మాట్లాడేటువంటి అవకాశం ఉంది, కానీ ఇది సమయం కాదు. నా ఎదురుగా గురువర్యులు, మిత్రులు ఉన్నటువంటి జ్ఞాపకాలు చాలా మెదులుతున్నాయి. ఈ మెదుపుల తలుపులలో ఏ నుడికారాన్ని ఎలా పలికించాలో తెలియని సందిగ్ధావస్థలో ఉన్నారు. కాబట్టి చివరిగా నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, ఈ పదవీ విరమణ తర్వాతి జీవితం, మీ శేష జీవితం సుఖంగా, సంతోషంగా, మీకు నచ్చినట్టుగా ఉండాలని ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. माननीय उप प्राचार्य महोदय, आज इस सभा के सिरमौर मेरे गुरुवारू सुधाकर सर, मैडम, यहाँ विभिन्न विद्यालयों से आए हुए शिक्षकवृंद, बच्चे, आप सभी को सुप्रभात। आज तो इस विदाई के मोड़ पे हैं, चाहे कैसी शख्सियत हम लोग सम्मिलित हो रहे हैं, जो मेरे लिए व्यक्तिगत रूप से बहुत बड़ा प्रभाव और इम्पैक्ट इनके मेरे जीवन पे रहा है। मुझे याद है, मैं बात की शुरुआत करूँ, जब मेरा ट्रांसफ़र वेस्ट बंगाल पुरुलिया से यहाँ लेपाक्षी में हुआ, तो मैं पता नहीं कहाँ से मुझे याद नहीं है, मुझे एक नंबर मिला जिस पर मुझे बात करनी थी अपने क्वार्टर्स के लिए। तो वो नंबर सुधाकर गुरुवारू का था और मैं उस समय इनको एज ए प्रिंसिपल मैंने सारी बात बताई और कहा कि सर मैं ऐसे परिस्थितियों में हूँ और मैं वहाँ इस तारीख को पहुँच रहा हूँ और मुझे मेरी आवश्यकताएँ इस तरह की हो सकती हैं। तो सर ने मुझे धारस बनाया और बताया कि आप आइए, कोई प्रॉब्लम नहीं है और सारी चीज़ें यात्राओं हो जाएंगी। सबसे बड़ी चीज़ इस जीवन में है कि आपकी यादें आपके साथ रह जाती हैं। इसके जीवन में आप कल को क्या है, करोड़पति हैं, क्या है, कोई मतलब नहीं है। आपके उस सामने वाले व्यक्ति के लिए याद में छोड़ने जा रहे हैं, ये सबसे बड़ा इम्पैक्ट है। मुझे ये बताते हुए बड़ा हर्ष हो रहा है आप सभी से कि कई बार ऐसा हुआ है कि यहाँ विद्यालय में भी या मैं अपने व्यक्तिगत जीवन में भी मैं उलझन में था, परेशान था और यहाँ वहाँ जहाँ तहाँ मैं थोड़ा सा झटका इधर उधर घूम रहा था। गुरुवारू आए हैं और कहे हैं कि सुमित जी ऐसे नहीं, ऐसे करना है, इस चीज़ को ऐसे कीजिए, ये ठीक हो जाएगा। और तो ये मेरे लिए बड़ा सौभाग्य की बात है कि एक बड़े भाई की तरह स्नेह, आशीर्वाद और सहयोग, ये तीनों चीज़ें मुझे हमेशा गुरुवारू से मिला है। मैं कल ही पढ़ रहा था गुरुवारू तेलुगु के विषय में, गुरुवारू के विषय में अगर कुछ कहा जाए तो मेरे पास शब्द नहीं है, लेकिन मैं तेलुगु कुछ भी नहीं जानता। बहुत मुश्किल कुछ एक वर्ड्स, कुछ एक सेंटेंसेस मुझे आते हैं,
इसी स्टेज पे, इसी मंच पे तेलुगु में गान करते हुए सुना है। और यकीन जानिए मुझे कुछ भी समझ में नहीं आ रहा था, लेकिन मैं खड़े होकर उस गान को, उस संगीत को आनंद ले रहा था। गुरु गारू में सुधाकर का एक पर्यायवाची शब्द होता है कलानिधि। कलानिधि का अर्थ होता है जो कला में निपुण हो, जिसके पास कलाएं अत्यधिक हो। गुरु गारू सचमुच में आप ढेर सारे कलाओं के संग्रह हैं, गायन। मेरा सौभाग्य रहा है कि गुरु गारू से मैंने कविताएं भी सुनी हैं। बहुत कम लोग हों जो हिंदी में कविताएं सुने हो, मैंने गुरु गारू से सुना है। इवन तेलुगु से ट्रांसलेट करा के सुना है, कहानियाँ लिखते हैं, संस्मरण है। सबसे अच्छी बात जो मैं यहाँ इस चीज़ को मैं पहले भी कह चुका हूँ और फिर मैं आपके सारे बच्चों और सभी लोगों से कहना चाहता हूँ, इस विद्यालय के सबसे अच्छे लाइब्रेरी के पाठकों में अगर किसी की गिनती होगी तो वो मेरे गुरु गारू श्री कपूर सुधाकर सर की होगी। मेरे आप रजिस्टर चेक कर सकते हैं, इन्होंने जितने भी धर्म ग्रंथ हैं, जितने भी वेद, उपनिषद, महाभारत, रामायण आपके लाइब्रेरी में तेलुगु की मोटी मोटी किताबें हैं, इन्होंने लिया है, पढ़ा है और बच्चों को प्रोत्साहित किया है कि आप इस चीज़ को पढ़ें। ये बहुत बड़ी है। तो व्यक्तिगत रूप से मैं एक ऐसे पाठक को आज सेवानिवृत्ति में मैं सम्मान कर रहा हूँ जो मेरे लाइब्रेरी के बहुत अच्छे पाठक रहे हैं और यही अध्ययन है। कई बार यहाँ अपने विद्यालय में सर के पीठ पीछे मेरे साथ चर्चाएं चली हैं कि किसी भी विषय पे सर को कुछ सोचना नहीं है तो आपको बता सकते हैं, समझा सकते हैं, उस पर अपनी राय दे सकते हैं। इसके सबसे बड़ा पीछे जो रीजन है वो सर का अध्ययन है, अध्यापन है, स्वाध्याय है। हमेशा से जब कभी सर आए हैं, अपने से पुस्तकों को चुनाव किया है और इश्यू कराया है। गुरु गारू मैं इस चीज़ के लिए भी आभारी हूँ। मेरी बच्ची आई थिंक आज्ञा त्रिषा यहाँ पे शायद कहीं बैठी हूँ या मेरी बात सुन रही हो, इतनी छोटी सी बच्ची थी और उसको पहला तेलुगु वर्ड सिखाने वाले मेरे गुरु गारू हैं, बावनारा गुरु गारू, बावनारा गुरु गारू। वो वीडियो आज भी मेरे पास सुरक्षित है और सोशल मीडिया पे मैंने उसको शेयर भी किया है, आप कोई भी जाकर देख सकते हैं। अपनी भाषा के लिए प्रेम होना बहुत सामान्य बात है, सभी को अपनी मातृभाषाओं से प्यार होता है, लेकिन जिन लोगों ने अपने भाषा के लिए प्रेम के साथ साथ अपनी जिम्मेवारी और कर्तव्य को भी अपनाया है, उसमें गुरु गारू का स्थान सबसे ऊपर होगा। मैंने देखा है तेलुगु के लिए इनका छटपटाहट, तेलुगु पढ़ाने के लिए इनकी ललक, इनके क्लास में जब सर गुरु गारू बोलते हैं तो मैं बता रहा हूँ कि कई बार मैं गुजरा हूँ उस क्षेत्र से, मुझे कुछ भी, लेकिन वहाँ से शब्द नहीं रहते हैं, वो भाव के तरह बच्चों में समाहित हुए हैं। और जब कभी भी मौका मिला है, गुरु गारू का प्रोत्साहन, गुरु गारू का सहयोग मुझे हमेशा से मिला है। गुरु गारू मैं बहुत आभारी रहूँगा आपका और मैं उम्मीद करता हूँ कि जीवन की जो दूसरी पारी शुरू हो रही है उसमें और ज़्यादा आप सक्रिय होंगे, अपने विषय के लिए, अपने भाषा के लिए, अपने स्वास्थ्य के लिए, अपने परिवार के लिए, बच्चों के लिए, मैडम के लिए और ज़्यादा एक्टिव होंगे और ज़्यादा प्रभावशाली तरीके से इस। Thank you so much, sir. It's my pleasure to invite Sri Anjaneya to ప్రధానోపాధ్యాయుల వారికి, ఉప ప్రధానోపాధ్యాయుల వారికి మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు విశిష్ట అతిథి అయినటువంటి మన తెలుగు పండితులు విద్వాన్ కె సుధాకర్ సార్ గారికి మరియు వారి శ్రీమతి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నవోదయ ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు, పాఠశాల ఉపాధ్యాయ పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. యాక్చువల్గా నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తాను. మా అమ్మాయి కూడా ఇక్కడ 2016 సంవత్సరంలో 2016 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు జేఎన్వి నవోదయ విద్యాలయంలో విద్యను అభ్యసించింది.
అయితే నేను కూడా గురుకులంలో చదివినటువంటి విద్యార్థిని. ఈ కష్టాలు, ఈ గురుకులంలో ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా నాకు బాగా తెలుసు. అయితే మా అమ్మాయి కూడా నవోదయాలో మంచి విద్యార్థిగా చక్కగా చదువుకొని ఈరోజు కూడా మంచిగా చదువుకుంటున్నానికి కారణం దానికి ఇలాంటి గురువు తండ్రిగా చూసుకునేటువంటి మా సుధాకర్ సార్ లాంటి గురువులు ఈ నవోదయ విద్యాలయంలో విద్యను బోధిస్తుండడం వలన ఇంతమంది విద్యార్థులు మా అమ్మాయినే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల మగపిల్లలు అనుకోకుండా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా సారు కన్న బిడ్డల దగ్గరకు తీసుకొని వాళ్ళకి చిన్న వయసులో ఈ నవోదయ విద్యాలయంలో చేరుతారు కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యతలు ఎట్లా చదువుకోవాలి, ఎట్లా మెలగాలి, కేవలం విద్యనే కాదు, విద్యతో పాటు వినయము, సంస్కారము, సమాజంలో మనం ఎట్లా బతకల్లా, ఏ విధంగా జీవించాలా, గురువు అంటే ఎవరు, వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలా, సబ్జెక్ట్ ఎంత నేర్చుకోవాలా అనేదంతా 24 గంటలు కేవలం పీరియడ్లో చదువు చెప్పినంత మాత్రమే కాకుండా 24 అవర్స్ వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళకి చెప్తూ వాళ్ళందరినీ కూడా విచారణ చేసి ఈ విధంగా తీర్చిదిద్దుతున్నారంటే ఇలాంటి గురువులు ఉండడం వల్లే ఈ నవోదయ సంస్థ, ఇలాంటి విద్యాలయాలు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాయి. ఇలాంటి విద్యార్థులు ఎంతో మంది ముందుకు వస్తున్నారు అనడంలో ఎటువంటి ఇది లేదు అనడానికి ఇలాంటి గురువు గారు ముఖ్య కారణం. ఈ గురువు గారనే కాదు, చాలా మంది యొక్క ఉపాధ్యాయులు చదువుకుంటారు, కానీ కొంతమంది మాత్రమే విద్యార్థుల జీవితాల్లో జీవిస్తారు. అలాంటి వాళ్ళలో మన సుధాకర్ సార్ ప్రముఖులు. ఎందుకంటే మేము యాజ్ ఏ పేరెంట్గా మా పాపను చూసేకి వస్తే నేను పాపను మాట్లాడేకంటే ముందు సార్ని కలుస్తాను. సార్ కలిస్తే చాలు పిల్లలందరూ ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అనే విషయం అంతా తెలియపరిచేవాడు. అప్పుడు ఆ రోజుల్లో మా బాబు చదువు చెప్పింది 3 సంవత్సరాలైనా కూడా 7 సంవత్సరాలు అమ్మాయి ఎట్లా చదువుతుంది, ఎట్లుండల్లా, ఆడపిల్ల అంటే ఏమి, ఎట్లా బతకల్లా, తర్వాత స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఏ స్పోర్ట్స్ చదవాలా అన్నీ కూడా వివరంగా మా అమ్మాయికనే కాదు ప్రతి అమ్మాయికి సార్ సువివరంగా తెలియపరిచి వాళ్ళ జీవితంలో ఎట్లుండాలా, ఎట్లా మెలగాలా అని ఎంతో వినయంగా, ఎంతో బాధ్యతగా, కోపం లేకుండా ఓపికగా చెప్పే సార్ అంటే నవోదయ స్కూల్లో లెవెల్స్ ఉన్నారంటే ఒక ఫస్ట్ గుర్తొచ్చేది సుధాకర్ సార్ కాబట్టి కష్టపడి బాగా సార్ ఎప్పుడున్నా ఎక్కడున్నా కూడా రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క శేష జీవితం ఆరోగ్యాలతో సుధాకర్ సార్ గారిని మేము చిన్న తెలుగు సార్ అని తెలుసుకునే వాళ్ళం. 30 ఏళ్ల క్రితం నేను 10th క్లాస్ హర్యానాలో సిర్సా ఓడన్ జేఎన్వీలో చదివాము. ఇందాక వచ్చిన ఒక ఫారెస్ట్ ఆఫీసర్ మేడం కూడా మా క్లాస్మేట్. అక్కడ మా బ్యాచ్ నుంచే ఇప్పుడు ఇంచుమించు 10 మంది వచ్చాము 400 కిలోమీటర్స్ దాటుకొని సార్ కోసం. ఓకేనా, ఒకసారి మా ఫ్రెండ్స్ని అక్కడి నుంచి నిలబడాలి. ఓకేనా, ఇంతమంది మేము సార్ కోసం వచ్చాము. 30 సంవత్సరాల క్రితం మేము సార్ స్టూడెంట్స్ని. ఒక చిన్న పాట పాడంటే చాలా మంది స్పీచెస్ ఇవ్వాలి కాబట్టి నేను చాలా చెప్పాలని ఉంది. అండ్ ముఖ్యంగా మీరు మేడం అంటారేమో, మా జ్యోతి ఆంటీ మాకు చపాతీలు చేసి పెట్టారు హర్యానాలో. సార్ వాళ్ళ ఇంట్లో మేము వాళ్ళ పిల్లల్లాగా ఉన్నాము. వాళ్ళ పిల్లలు అప్పుడు ఇంత నరేష్, ఇంత భార్గవి మేడం ప్రెగ్నెంట్గా ఉన్నారు. సో మాకు వాళ్ళతో చాలా అనుబంధం ఉంది, చాలా ప్రేమ ఉంది. చిన్న పాట 2 లైన్లు. నోటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నోటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టర్, మా దేవుడు మీరే మాస్టర్. అది మీరే మీరే మాస్టర్, మా దేవుడు మీరే మాస్టర్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. మహారాజులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు. సార్ నన్ను ఎప్పుడు పూర్తి పేరుతో గంజి శ్రీనివాసరావు అని పిలిచారు. సో సార్ యొక్క శైలి అటువంటిది అనమాట. నన్నే కాదు, మా బ్యాచ్మెంట్స్లో కావచ్చు, సార్ బోధించిన విద్యార్థులందరూ అలాగే పిలుస్తారు. సో అది ఒక నేను యాక్చువల్లీ రాజమండ్రిలో ఏపీ ట్రాన్స్ఫర్లో ఏఈగా వర్క్ చేస్తున్నాను. సార్ నాకు 2 విడతల్లో 11 సంవత్సరాలు టీచ్ చేస్తారు పెద్దవేలు.
సో సార్ జాయిన్ అయినప్పుడు మేము 9th క్లాస్, తర్వాత మేము 10th క్లాస్ అనమాట. నెక్స్ట్ ఇయర్లో మాకు 10th క్లాస్. మా ఫస్ట్ 3 ఇయర్స్ వచ్చేసి ఆ రోజుల్లో యావరేజ్ మార్క్స్ తెలుగులో కాన్సిక్యూటివ్ 3 ఇయర్స్ 85% అబౌవ్ వచ్చింది. అప్పటికి అదొక గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్. అలాగే పెదవేగిలో చేసిన కాలంలో నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది, MHRD నుంచి అప్రిషియేషన్ వచ్చింది, 5 times పరమపూర్ అవార్డు కూడా వచ్చింది. సో సార్ ఈస్ సో కనెక్టెడ్ విత్ పెదవేగి అండ్ వీఆర్ ఆల్సో వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సుధాకర్ సార్ యాజ్ అవర్ తెలుగు సార్. నేను SRK కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు ఫ్రెండ్షిప్ డేలో ఒక క్రికెట్ మ్యాచ్ పెట్టారు అన్నమాట. సో దాని సందర్భంగా ఏదైనా కవిత రాస్తే బాగుంటుంది అన్నారు. అప్పుడు నేను నెక్స్ట్ డే ఒక చిన్న కవిత రాశాను ఫ్రెండ్షిప్ని ఉద్దేశించి. విజయయాత్రలో భూమిక, ఓడిన తిమిరాన దీపిక, సాయం అడిగిన వేళ సేవిక, శరణు కోరిన వేళ రక్షక, విప్పగలరా ఈ ప్రవల్లిక. ప్రవల్లిక అంటే పొడుగు కదా, చిక్కు ప్రశ్న అనమాట. ప్రేమ భాషకు మాతృక, చెలియలా కాదు రిత్విక. అంటే గర్ల్ ఫ్రెండ్ లాగా అర్థం కాకుండా ఉంటుంది అనమాట. చెలియలా కాదు రిత్విక. మనిషి జన్మకు కానుక, పునః జన్మకు ప్రేరిక, విప్పగలరా ఈ ప్రవల్లిక. మిడిసి పడుకు ఓ ప్రహేళిక, దీనికి మిత్రుడు ఒకటే జవాబిక. సో ఇది ఆ రోజు మేము ఇచ్చాము. దీంతో పాటు ఒక 4 songs తెలుగులో కంపోజ్ చేసి ఒక చిన్న ఆల్బమ్లా కూడా చేశాము SRK కాలేజ్లో. సో ఇది ఎప్పుడు మాకు ఒక మధుర చిహ్నంగా మాకు ఉండిపోయింది అనమాట. అలాగే ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఒక చిన్న కవిత సార్ కోసం వినిపించమని కోరారు అని దాన్ని వివరించారనమాట. సో ఆ చెల్లి తను రాసిన కవిత, తెలుగు పద్యాల పరిమళం పంచుతూ సంస్కృతి జ్యోతి మీరు. తరగతి గదిలో అడుగు పెట్టగానే మీతో వచ్చిన ఆ ఉత్సాహం, ఆ ఉల్లాసం, ఆ సానుకూల శక్తి మా హృదయాల్లో వెలిగించిన స్ఫూర్తి దీపం. గుడ్ మార్నింగ్ సార్ కాదు అని, నమస్కారం గురువు గారు అని పలకమని మాకు నేర్పిన ఆ సంస్కారం మా జీవితానికి అందించిన సత్కారం. ఇంటి పేరుతో పిలుస్తూ ప్రతి విద్యార్థిని కుటుంబ సభ్యునిలా భావిస్తూ తరగతి గదిని ఒక కుటుంబంగా చేసిన మీ ప్రేమ మాకు చిరస్మరణ. వేదికపై మాట్లాడడానికి అందరికీ భయం సహజం, కానీ చిన్న వయసులోనే మమ్మల్ని వేదికపై నిలబెట్టి తెలుగు గురించి మాట్లాడమని ప్రోత్సహించి మా ఆత్మవిశ్వాసానికి పునాది వేసిన వారు మీరు. 1 సంవత్సరం మాత్రమే మాతో గడిపిన 10 సంవత్సరాలు గడిచిన మమ్మల్ని గుర్తించుకున్న మీ ప్రేమ మా జీవితాల్లో నిలిచిన చిరస్మరణ. సో మీ బోధన మాకు పాఠం మాత్రమే కాదు, నా జీవితానికి దిశానిర్దేశం. మీ మాటలు మా ప్రేరణ, మీ ఆశీస్సులు మా మార్గదర్శనం. సేవా నివృత్తి మీ ప్రయాణానికి ఒక విరామం కావచ్చు గురువు గారు. రిటైర్మెంట్ అనేది మీకు ఒక విరామం కావచ్చు, కానీ మా హృదయాల్లో మీ స్థానం తెలుగు భాషలాగే శాశ్వతం. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు మార్గదర్శనం కావాలని కోరుకుంటూ హృదయపూర్వక కృతజ్ఞతలతో నమస్కారం గురువు గారు అని ఎల్లప్పుడూ కొలుస్తూ ఉండే మీ శిష్యురాలు శైలజ 3 యశస్విని సన్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వక్త, అన్నిటికన్నా మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి, నాకు సహపాఠి, ఓరియంటల్ కాలేజీలో నాతో కలిసి చదువుకున్నటువంటి సహపాఠి, మీ ప్రియతమ అధ్యాపకుడు విద్వాన్ సుధాకర్ గారికి, వారి శ్రీమతి గారికి, మరియు ఈ విద్యాలయ ప్రధానాచార్యులు మా ప్రియమిత్రుడు నాగరాజు గారికి, మరియు ఈ విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ నాగరాజన్ గారికి, నాకు వైస్ ప్రిన్సిపాల్గా పనిచేసి విశ్రాంతి తీసుకున్నటువంటి వేలాయుధన్ గారికి, అధ్యాపక మిత్రులకు ఒక గంట కన్నీరు
ఒక గంట పన్నీరు చిందించాల్సినటువంటి రోజు. సుధాకర్ గారు తెలుగును శ్వాసించి భాషించేటటువంటి వ్యక్తి. అతని గతకాలపు గుండె ఘోష ఏంటి? తెలుగు, వర్తమాన శ్వాస కూడా తెలుగే, భవిష్యత్తుపై ఆశ కూడా తెలుగే. కాబట్టి తెలుగుతనంతో జీవించినటువంటి గొప్ప కవి, వక్త, మీ ప్రియతమ అధ్యాపకుడు, మా ప్రియమిత్రుడు సుధాకర్ గారు. అయితే అతడు పిల్లల్లో పిల్లల్లాగా, పెద్దవాళ్ళలో పెద్దలాగా కలిసిపోయేటటువంటి స్వభావం. మీతో చూడండి, ఎప్పుడు చిన్నపిల్లలు వెంటేసుకొని పోయేవాడు. బోధన యాంత్రికంగా 4 గోడల మధ్య కాకుండా మీకు తెలుసు, చెట్టు కింద పుట్ట కింద బోధించిన రోజులున్నాయా? మీకు ఉన్నాయా? అంతటి గొప్ప వ్యక్తి. ప్రకృతి పరిశీలన దక్షత వారి నైపుణ్యం. ఒకసారి ఫ్లైట్ ఏవియేషన్ అనేటటువంటి సంస్థ విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించాలని జడ్పీ హై స్కూల్లో ప్రథమ స్థానాన్ని పొందినటువంటి కొంతమంది విద్యార్థులను తీసుకువెళ్ళి ఆ ఫ్లైట్లో తిప్పేసి కిందికి తీసుకుని వచ్చారు. అలాగా తీసుకుని వచ్చినప్పుడు ఒక అమ్మాయిని అడిగారట, ఏమ్మా నువ్వు అక్కడికి వెళ్ళాక నీకు ఎలా అనిపించిందంటే, నేను పైకి వెళ్తే బిల్డింగ్లు, భవనాలన్నీ చాలా చిన్నవిగా ఉన్నాయి, కాబట్టి పైకి వెళ్ళే కొద్దీ ఈ భవనాలు చాలా చిన్నవైపోయినట్లుగా, నేను అంత ఎదిగిన తర్వాత ఈ సమాజంలో ఉండేటటువంటి సమస్యలు కూడా చిన్నవైపోతాయి, వాటిని రూపుమాపేదానికి ప్రయత్నిస్తాను అని తెలియజేస్తాను. అలాగా తన విద్యార్థులను ఆకాశమంత ఎదిగించే దాంట్లో నిరంతరం కృషి చేసేటటువంటి గొప్ప ఉపాధ్యాయుడు మీ ప్రియతమ సుధాకర్ గారు. అయితే ఓరియంటల్ కాలేజీలో ఎప్పుడు చూసినా సాహిత్య గోష్ఠి, సాహిత్య చర్చా కార్యక్రమాలు మరియు పౌరాణిక నాటకాలు. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా 4 గోడల మధ్య అనుభవించి ఉంటారు. అయితే తెలుగు ఉపాధ్యాయుల్లో అతి 10 మందికి మాత్రమే జాతీయ పురస్కారం వచ్చి వాళ్ళ జ్ఞాపక పుటల నుంచి తీసివేశారు. కాబట్టి అటువంటి కొద్ది మందిలో జాతీయ పురస్కారం పొందినటువంటి, నేషనల్ అవార్డు పొందినటువంటి ఉత్తమ ఉపాధ్యాయుల్లో సుధాకర్ గారు ఒకరు. కేవలం పాఠాలను చెప్పేవాళ్ళు కేవలం గురువులు, పాఠాలతో పాటు జీవిత పాఠాలను కూడా నేర్పించేటటువంటి వాళ్ళు ఉత్తమ గురువులు. దాన్ని సద్గురువులు అంటారు. కాబట్టి సమాజంలో బయటకు వెళ్ళిన తర్వాత 4 గోడల మధ్య ఉండేటప్పుడు మనకు ప్రపంచం ఇంతే అనుకుంటుంది. బాహ్య ప్రపంచానికి వెళ్ళినప్పుడు మాత్రమే సమాజపు స్థితిగతులు అర్థమవుతాయి. కాబట్టి అనేక విషయాలను బోధించేటటువంటి ఉత్తమ ఉపాధ్యాయుడు. ఎందుకు? తెలుగు భాష పండితులే కాదు, మళ్ళీ చరిత్ర చీకటి కోణాలను పరిశోధించి చరిత్రను కూడా బోధించాడు. చదివాడు, ఎంఏ చరిత్ర కూడా చదివినటువంటి వాడు. కాబట్టి బహుముఖ ప్రజ్ఞాశాలి అనే దానికి నిలువత్తు నిదర్శనం మన సుధాకర్. అవునా కాదా? కాబట్టి విషయ జ్ఞానం ఉండటం చాలా మందికి ఉంటుంది. ఏ విషయం లాగా ఇతను కూడా సుధాకర్ క్వశ్చన్ పేపర్ తయారు చేయలేదయ్యా పంపించు అంటే, అన్నా నేను చాలా బిజీగా ఉన్నాను, అయినా
రేపు ఉదయంకంతా పంపిస్తాను. కాబట్టి నిద్రాహారాలు మానేస్తాడు. రాత్రి 12 అయినా 1 గంట అయినా వెంటనే పేపర్ వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి రాముడికి లక్ష్మణుడు ఎలాగో నాకు మీ ప్రియతమ అధ్యాపకుడు సుధాకర్ అలాగా నాకు సహాయం చేశాడు. ముఖ్యంగా నేను 2024లో అందరినీ పిలిచాను, ఆయన మర్చిపోయాను. చివరిలో సుధాకర్ రావయ్యా అంటే వెంటనే ఉరుకులు పరుగులతో పరిగెత్తి వచ్చి ఆ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని దానికి యాంకరింగ్ చేసి ఆ కార్యక్రమాన్ని పరిపుష్టం చేసినటువంటి సద్గుణ సంపన్నుడు మీ ప్రియతమ అధ్యాపకుడు. కాబట్టి మంచితనం కొంతమందికే ఉంటుంది. ఆ మంచితనంకి నిలువెత్తు నిదర్శనం సుధాకర్. ఇక్కడే కాదు, సహపాఠులతోనే కాదు, మరియు ఉపాధ్యాయులతోనే కాదు, పిల్లలను కూడా తన కన్న పిల్లల్లాగా చూసి వారి ప్రగతికి నిరంతరం కృషి చేస్తూ వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు పరిచినటువంటి మహోత్తముడు సుధాకరుడు. అటువంటి వారు శ్రీ వెంకటేశ్వర ప్రాచీన కళాశాలలో నా సహాధ్యాపకుడిగా ఉండటం నా పూర్వజన్మ సుకృతం. కాబట్టి మీకు తెలియని అనేక నైపుణ్యాలు అతనిలో దాగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడే బోధిస్తే ఎంతో బాగుండు అని నేను అనేక సార్లు అతనికి చెప్పాను. కానీ లేదన్నా ఇంకా కుటుంబంతో బంధువులతో గడిపేదానికి తిరుపతి అవుతేనే బాగుంటుంది అని అనేక సార్లు చెప్పారు. అయితే విద్యార్థులు పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుంది? ఆ పుత్రుణ్ణి గొప్పతనాన్ని చూసి 10 మంది గౌరవించేటప్పుడు. అలాగే ఉపాధ్యాయుడికి నిజమైన గౌరవం ఏంటి? తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు వారి గురించి మళ్ళీ తన జ్ఞాపకాన్ని నెమరు వేసుకోవటం, ఉపాధ్యాయుడితో పంచుకోవటం. మొన్న ఒకసారి సరదాగా మాట్లాడుతుంటే ఒక విద్యార్థిని ఫోన్ చేసింది. ఆ అమ్మాయి ఇప్పటికే ఆరంభింపరు నిత్యమానవులు అనే పద్యము చాలా చక్కగా చదివి వినిపించింది. అలా వినిపించినప్పుడు నాకు అనిపించింది నా జీవితం సార్థకమైందని. అలాగా ఉపాధ్యాయుడికి సంతృప్తి ఏమిటి? విద్యార్థుల నుంచి వచ్చేటటువంటి ప్రతిస్పందన. అలాగా ఏ పని ప్రారంభించిన ధీరులు అనేక కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించి ముందుకు తీసుకువెళ్తారు అనేదానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ సుధాకరుడు. కాబట్టి అటువంటి సుధాకరుడు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మనుగుళ్ళు మనవరాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిస్తూ ఆ తిరుపతి వెంకటేశ్వరుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. నన్ను అలంకరించిన పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలు. నేను మూకల ప్రమోద్ కుమార్ ఫ్రమ్ 11th బ్యాచ్ జేఎన్వి వెస్ట్ గోదావరి పెద్దవేది. సో సారు మాకు పెద్దవేది వచ్చిన తర్వాత మేమే ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ అయితే. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఒక 2 ఎక్స్పీరియన్సెస్ ఐ స్టిల్ రిమెంబర్. సో మేము మా సీనియర్స్, మా సూపర్ సీనియర్స్ అప్పుడు టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో దాట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. సుధాకర్ గారు మాకు ఉపాధ్యాయులకి గురువుకి ఉన్న డిఫరెన్స్ స్టేజ్ మీద చెప్పారు. సో ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఒక స్టేజ్ వరకు ఉంటారు, బట్ గురువు అనేవాళ్ళు మీకు లైఫ్ లాంగ్ ఉంటారు. సో గురువు ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ లెసన్స్. ఇట్ ఈస్ అపార్ట్ from and beyond the lessons or the education. That is what Guru is what he told us. బోధించక బాధించక బోధించువారు సుధాకర్ గారు.
సో భేదించగలని ఎందుకంటారంటే బట్ he was the one who pointed out that a particular person, he is a watchman, he was left out. So మీరు ఆయన కూడా పిలవాలి తర్వాత యూ హ్యావ్ టు సెల్ఫ్ అనలైజ్ యువర్ మార్క్స్. సో నువ్వే చెప్పు నీకు ఎక్కడ తక్కువ వచ్చాయి, కొట్టేది లేదు తిట్టేది లేదు ఏం లేదు, జస్ట్ అనలైజ్ చేసుకొని వచ్చాయి. సో దాని తర్వాత ఓకే నాకు ఇప్పటికీ గుర్తు నాకు వచ్చింది 63 మార్క్స్ అప్పుడు ప్రీ ఫైనల్లో. ఆయన అడిగింది ఏంటంటే నెక్స్ట్ ప్రీ ఫైనల్కి వాట్ ఈస్ యువర్ టార్గెట్ ఏంటి సార్ టార్గెట్ ఇవ్వరు. సో అది బాధించగా అనేది నాకు గుర్తు అనమాట. అండ్ సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే థ్యాంక్స్ టు మ్యామ్ ఎస్పెషల్లీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. So we need to appreciate her. And just believe me, if some struggle is there at home, the entire day is gone. సార్ కోపంగా రావట్లేదు కాబట్టి మనకు కూడా మంచిగానే ఉంటుంది ఆ రోజంతా. సో అందుకు మనం మ్యామ్ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ.